హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఝాన్సీ. మన వెజ్ కర్రీలో ఈ స్పెషల్ మసాలాను వేసుకుని కర్రీని తయారు చేసుకుంటే కనుక సూపర్ ఉంటుంది. మన రెస్టారెంట్ స్టైల్లో వెజ్ కుర్మాని ఎలా తయారు చేసుకోవాలో నేను తయారు చేసి చూపిస్తాను. ఇలా పొంగిన పుల్కాతో మనం తయారు చేసిన వెజ్ కుర్మాని తీసుకుని తింటే ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసి చూపిస్తాను. ముందుగా మనం మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. గ్యాస్ పైన కడాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. సన్నగా పొడవు కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ కొంచెం మెత్తబడిన తర్వాత అందులో ఒక 6 జీడిపప్పులు వేసుకోవాలి. 2 స్పూన్లు నువ్వులు. ఈ 2 బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం మంచి టేస్ట్ కోసం ఒక 6 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఈ మసాలాలను బాగా ఫ్రై చేసుకుని గ్యాస్ కట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని మెత్తని పేస్ట్ కింద మనం ఈ మసాలాను తయారు చేసుకోవాలి. అదే కడాయిలో ఒక 4-5 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక చిన్నగా ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలను కట్ చేసుకుని వేసుకోవాలి. ఇది బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక ఉల్లిపాయలని ఇలా పెద్ద పెద్ద బద్దల కింద మనం కోసుకోవాలి. అలాగే ఒక క్యాప్సికమ్ ఇవి వేసుకుని ఒకసారి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చి బఠానీలు వేసుకోవాలి. ఈ బఠానీ వేసుకుని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. మన వెజ్ కుర్మాకి బఠానీ వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఈ వెజిటేబుల్స్ని ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న మసాలాను వేసుకోవాలి. ఈ మసాలాలను వేసుకుని కొంచెం మిక్సీ జారుకి అంటుకున్న మసాలాలను కూడా కొంచెం నీళ్ళతో ఇలా తిప్పుకొని ఆ గ్రేవీని కూడా అందులో వేసుకోవాలి. ఇలా బాగా మనం ఫ్రై చేసుకోవాలి. వేగిన తర్వాత 2 టమాటాలని ఇలా ప్యూరీగా చేసుకుని ఆ టమాటా గుజ్జును కూడా ఈ మసాలాలో వేసుకుని బాగా మనం ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం ఈ మసాలాలను ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కొంచెం పసుపు, ధనియాల పౌడర్, అలాగే మన ఆంధ్ర స్పెషల్ కర్రీ పౌడర్ వేసుకుని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ వెజ్ కుర్మాకి మనం ఎంత బాగా అయితే ఆయిల్లో ఫ్రై చేసుకుంటామో కుర్మా అంత టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయిల్ చేసుకున్న బంగాళదుంపలు కూడా వేసుకుని ఈ మసాలాలో బాగా కలుపుకోవాలి. బంగాళదుంపలు వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకుని అందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత బాగా ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం మూత పెట్టుకుని చిన్న మంట పైన ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఈ కర్రీని తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ చేసుకుంటేనే కింద మాడుకోకుండా మన కర్రీ అనేది రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు నచ్చితే సబ్స్క్రైబ్.